పుష్ప ఎవరెవరు ఈ చెయ్యి కాదు కట్టుకుంటా, ఈ చెయ్యి కట్టుకుంటా, ఎవరు ఇది కూడా కాదు కట్టుకుంటా, రెండు వేసింది ఎందుకని మంచిది. ఎవడు రోడు కోతి తింటున్నాడు కాలు మీద కాలేసుకుని, అదేదో కనుక్కోపో. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. కోతి తింటున్నాడు కాలు మీద కాలేసుకుని. ఏనా నువ్వు కాలు మీద కాలేసుకుని కోదిలా కూర్చొని అంటున్నావు మా ఆంధ్ర పోతంటే. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను వేసుకున్నా, మీ ఓనర్ కాలు మీద వేసానేంది? ఏ సార్, ఏ సార్, ఈ కాలు నీది, ఈ కాలు నీదే, కానీ కుర్చీ నాది. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. అయితే కింద కూర్చుంటా. కూర్చో. కూర్చోడానికి ఏమన్నా కుర్చీలా ఉందా, కుంపట్లా ఉంది, కాలిపోతుంది. కూర్చో. ఇంట్రెస్ట్. అది సరే గాని ఆ చేతులకి ఆమె తిట్టా పెట్టుకున్నావు. పుష్ప స్టైల్ ఇది. స్టైలా? స్టైలా పొక్క, నేను కొట్టుకు బాలేదని మా అమ్మ నాపై తీసుకొని కొట్టింది, అందుకే గోల్డ్ ఎట్టయినాయి. స్టైలా పొక్క, నేను కొట్టుకు బాలేదని మా అమ్మ నాపై తీసుకొని కొట్టింది, అందుకే గోల్డ్ ఎట్టయినాయి. మీ ఓనర్ పని చదిరిపోలా ఏమి అట్టకొట్టు. ఈ బొగ్గా నీదే, ఈ చెయ్యి నీదే, నేను ఏమన్నా కొడితేనేంది, నీ చేయితో నువ్వే కొట్టుకుంటువి. A few moments later. పుష్ప తగ్గే. ఏ కేశవ ఇట్రా. ఏందన్నా పిలిచా? ఏ కేశవ అల్లు వచ్చిన మాదిరి కొన్నానా? అల్లు వచ్చిన కాదులే గానీ అడక తినే వాళ్ళలాగా ఉన్నావు. 100 రూపాయల పని వాళ్ళు ఇడుకోండి, 1000 రూపాయల పని వాళ్ళు ఇడుకోండి. 100 రూపాయల పని 1000 రూపాయల పని ఏందన్నా? 100 రూపాయలు అంటే ఇటు లేగలు, 1000 రూపాయల పని అంటే ఇటు ఇల్లీగలు. సాయంత్రానికి వస్తారో రారో తెలీదు. కేశవ పదరా 100 రూపాయల కురికి పోదాంపా. అన్నా మనం పుష్ప అన్నా, మనం 1000 రూపాయల పనికి పోదాంపా. ఏమిరా కేశవ 1000 రూపాయల పనికి పోయి సావమంటావా ఏంది? సాయంత్రానికి కొత్తమో రామో తెలీదు, అసలుకే ఇంట్లో చికెన్ కూర చేశారు. అన్నా పుష్ప అన్న మనం తగ్గేదేలే. పద 1000 రూపాయల కులికి. అలా పుష్ప కేశవతో కలిపి 1000 రూపాయల పనికి కొండకు బయలుదేరారు. ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. పుష్ప కొండల్లో పడ్డ కష్టాలన్నీ పార్ట్ 2లో చూద్దాం. మీరైతే వీడియోని లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి పార్ట్ 2 కోసం.